చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చలి మంట పెట్టున్నాం. చెప్పాను కదా ఇక్కడ మంచు ఎక్కువ పడుతుంది. మా ఆయనకి చెప్పాను మంట పెట్టమని. చూడండి చాయలు తాగుతూ ఎర్లీ మార్నింగ్ చలి మంట. వద్దమ్మా శ్రావ్య. ఏమైంది శ్రావ్య? క్యా చలి మంట పట్టి ఇక్కడేం చేస్తున్నారు? ఎక్దం వేడిగా ఉంది. చలి చలి కదా, చలి తగ్గింది. ఇలాంటి మంచి జాగాలో మా నాన్నకి తెచ్చేయాలి ఫ్రెండ్స్. మా నాన్న చలికి అస్సలు వార్చలేరు. ఎక్దమ్ అక్కడ ఫోర్ట్ బ్లర్ లో ఉంటే ఎక్దమ్ బెడ్షీట్ పైన బెడ్షీట్ కప్పుతుంటారు. ఇలాంటి జాగాలు తెచ్చేయాలి కానీ మా నాన్న అస్సలు ఉండలేరు. రోజు ఇలా చలి మంట పెట్టుకునే ఉంటారు. మా నాన్న 3 గంటలు వేసుకుంటుంటారు అట్లా పట్టుకొని. హాయ్ ఫ్రెండ్స్, అక్క వాళ్ళ ఇంటికి వచ్చున్నాం కదా. మేము అలా విలేజ్ లోపలికి వెళ్తున్నాం. ఓకేనా? ఈరోజు సండే కదండి, మరి మేము ఎలా ఎంజాయ్ చేస్తామో ఈరోజు మా యాక్టివిటీస్ అన్నీ చూపిస్తాం. మరి మాతో మీరు కూడా కంటిన్యూగా వచ్చేయండి. ఓకేనా? మధ్యలో మా యువరాణి గారు, మరి పక్కన మా రాణి గారు, ఆ పక్కన చూడండి మా యశ్ రాజు గారు, యశ్ హీరో ఉన్నారు, వస్తున్నారు. ఫుల్గా మంచు ఉంది కదండి. ఇప్పుడు చూడండి సూర్యుని రాకతో మంచు అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత చక్కగా ఎండ వేస్తుంది చూడండి. విలేజ్ అందాలు చూడండి. మార్నింగ్ ఇది వ్యూ అండి, ఎర్లీ మార్నింగ్. ఏం చేస్తున్నారు మీరు? మీ రాకకై వేచి ఉన్నాము. ఇక్కడ నాలి ఉందండి. ఇక్కడ చూడండి మునగ చెట్టు. మునగ చెట్టు ఫుల్గా మునగ పువ్వు పూస్తుంది. ఈ చెట్టు ఫుల్గా పువ్వే పూస్తుంది. చలో मुर्गी है? मुर्गी नहीं है। చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. क्या हुआ? यश को गर्मी लगता? यश ये हाँ చెప్పినా తీ. చూడండి ఫ్రెండ్స్, మా యష్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు. మనకి ఆ స్వెటర్లో గాలి వేయట్లేదనేసి నార్మల్ టీషర్ట్ వేసుకుని వచ్చాడు. ఇది గ్రౌండ్ అండి, ఇక్కడే యష్ ఆడుకుంటుంటాడు కదా. యష్ ఏ పరికి వెళ్తారే కదా, మీ ఫ్రెండ్స్ అందరు వస్తుంటారా? మేము ధన్యపత్తికి వస్తుంటాం కదా,
ఇదిగోండి ఆ అమ్మమ్మ గారింటికే వస్తుంటాం ధనియాపత్తికి. ఈరోజు ఇక్కడ కూడా వస్తాము ధనియాపత్తి కొనడానికి కాసేపు అయినాక. మరి మేము ఎక్కడికి వెళ్తున్నామో ఈ వీడియో కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా మీకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మినుములు తెలుసు కదా, మినుములు పంట వేసున్నారు. ఆ పక్కన కాయగూరలు కూడా వేసున్నారు. ఇది విలేజ్ అండి. ఇక్కడ ధాన్యము అన్నీ పండిస్తుంటారు. ఏం కావాలి మీకు? చూస్తున్నారు చూడండి, అటువైపు కూరగాయలు కూడా వేసున్నారు. మరి మా ఆయన ఆ కూరగాయలు ఏమేమి కూరగాయలు ఉన్నాయో అక్కడికి వెళ్దాం అంటున్నారు కొనడానికి. మరి చూద్దామా ఏం కూరగాయలు ఉన్నాయో. ఎందుకండి చూడండి, మీరు త్వరగా రండి, స్లోగా నడుస్తున్నారు. अभी लेने की बिक्री करने के लगे हैं। देखिए 1904 मिलेगा लगता है। फूल बिक्री करता है। नहीं पकौड़ी बनाने के लिए हम तो इसमें थोड़ा सा हम वो फूल देख के आया तो मेरा बांधा बोला उसके दोस्त है. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వంకాయ మొక్కలు, చాలా వంకాయలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వంకాయ మొక్కలు. అటువైపు వెళ్తే లోబియా కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ లోబియా. ఇవన్నీ లోబియా పంటేనండి. इसका कैसे सब्जी बनाते? हम लोग चावल पाउडर डाल के अच्छा अच्छा ना, हम लोग वहाँ में भी ये फूल ना बिक्री करते हैं, तो पकौड़ी बनाने के लिए बोल के ले शाम को आएंगे लोबिया तोड़ेगा बोलता. రోడ్ మీదకి అయితే వచ్చేసాము. చూడండి అక్కడ ఉంది. సాయంత్రం వచ్చి లోబియా కొంటామండి, చెప్పున్నాం వాళ్ళకి. లోబియాస్ వంకాయలు ఇచ్చారు, వాళ్ళు అలానే ఇచ్చారు. చూసారా, సాయంత్రం వచ్చి అయితే లోబియాలు కొంటాము. యష్ సాత్ మే చల్లో రుక్కో. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాం. आप लोग जाते रहो, అక్కడ ఉండండి, వస్తాం మేము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫిష్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ये सब ताज़ा मच्छी आया अभी. अच्छा, क्या करेंगे प्रदीप? कौन सी लेगा कि ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయండి. దోసకాయ తీసుకోండి, కుకుంబర్. రామయ్య బాజీ తీసుకుంటామా? బాజీ వద్దు, ఈరోజు సండే బాజీ వద్దు. ఫిష్ మార్కెట్ నుంచి అలా చాయ్ తాగడానికి వచ్చినారు. చూడండి మా ఆయన
మా మార్కెటింగ్ అయితే అయిపోయింది. మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు మార్కెటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ధనియా పత్తి కొనడానికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి పువ్వుల తోట, ఫుల్గా ఫ్లవర్స్ ఉన్నాయి. ధనియా పత్తి లేవంటండి, ఎండిపోయినాయి అన్నీ ఎండల కారణంగా. ఓకే, ఇక్కడ చూడండి ఫ్లవర్స్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.